బ్రేక్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర గడ్చిరోలిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అడిషనల్ ఎస్పీ రమేష్ 300 కమాండోలు సిఆర్పీఎఫ్ విభాగం నేతృత్వంలో భారీ వర్షంలో ఆపరేషన్ ప్రారంభించారు. మావోయిస్టులు C-60 కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు చేయగా వాటిని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. 2 గంటల పాటు కాల్పులు కొనసాగినట్లుగా అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, 2 303 రైఫిల్స్, ఒక బార్మర్, వాకీటాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ వంటి వాటిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. మురళి, మనం చూడొచ్చు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. గడ్చిరోలి అనేది ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. మహారాష్ట్ర జిల్లా అయినప్పుడు కూడా మొత్తం కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి గడ్చిరోలి ఎన్నికల్లో గడ్చిరోలి అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పటికే గడ్చిరోలి పోలీసులు కూడా ప్రకటించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పుడు కూడా 4 మావోయిస్టులు చనిపోయారు. దీంట్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున తుపాకులతో పాటు మందుగుండ్ల సామగ్రి, రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపుగా 2 గంటల సేపు కూడా భారీగా కాల్పులు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. ఇరువైపుల నుంచి మావోయిస్టు వైపు నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర పోలీసులకు ఇరువైపుల నుంచి కూడా భారీ ఎత్తున కూడా కాల్పులు జరిగాయి. ఆ కాల్పులో 4 మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వాళ్ళు చనిపోయినటువంటి 4 మావోయిస్టు మృతదేహాలు మాత్రం ఇంకా గుర్తించలేదు. వాళ్ళు గుర్తించిన తర్వాత పూర్తిగా ఎక్కడ ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనేది కూడా చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో మాత్రం 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా ఈ ఎన్కౌంటర్ సంబంధించి జరిగినటువంటి ఆ లొకేషన్ లో ఎన్కౌంటర్ ఎక్కడైతే గడ్చిరోలిలో జరిగిందో ఆ ఎన్కౌంటర్ లో దాదాపుగా మావోయిస్టులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లతో పాటు ఇంకా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మకాం వేసుకొని మావోయిస్ట్ ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా ఉన్నట్టు కొన్ని రోజుల కంటే కూడా అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ స్థావరంపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపుగా 4 మావోయిస్టులు చనిపడుతున్నారు. మావోయిస్టు కొన్ని ఐటమ్స్ అక్కడ వదిలి వెళ్లారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో ఒక కంపెనీకి సంబంధించి మావోయిస్టు ఒక దళానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొన్ని ఐటమ్స్ వదిలి వెళ్లారు. అక్కడ తుపాకులతో పాటు మావోయిస్టుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ల్యాప్టాప్లు కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ ల్యాప్టాప్ లో అసలు ఏముంది, మావోయిస్టుకు సంబంధించిన ప్రణాళికలు ఏంటి, పూర్తి స్థాయి కూడా అందులో చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాటి పాస్వర్డ్లో ఉన్న నేపథ్యంలో ఇవి ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి కూడా దాని మీద క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్న పరిస్థితి మనకు కలుగుతుంది. ఇదే కానీ వరుస ఎన్కౌంటర్లు మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మరో రాష్ట్రం మహారాష్ట్రలో కూడా ఈ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. అంటే ఈ 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీగా కూడా కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులకు భారీ ఎత్తున కూడా డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ మహారాష్ట్ర వైపు మకం మార్చే సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందనే దాని మీద కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ గడ్చిరోలి అనేది ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. మహారాష్ట్ర సంబంధించినటువంటి జిల్లా అయినప్పుడు కూడా, మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన జిల్లా అయినప్పుడు కూడా సరిహద్దు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ ఏ విధంగా వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారో లేదంటే ఇక్కడ ఉన్న తరాలను దాన్ని కూడా ఆరోపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.